పెద్ద పెద్ద మహావృక్షాల ఆవిర్భావం ఒక చిన్న అల్పమైన విత్తనంతోటే మొదలవుతుంది. ఆ విత్తనమే మొలకెత్తి ఆకాశాన్ని తాకే మహావృక్షంగా మారుతుంది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ కాకినాడ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో మీకు జీవితం గురించి గొప్ప సందేశం అందిస్తుంది. ప్రతి చిన్న ప్రారంభం ఒక గొప్ప ప్రయాణానికి దారితీస్తుంది. ఎలా అయితే చిన్న చిన్న విత్తనాలు మహావృక్షాలుగా రూపాంతరం చెందుతాయో, ఎలా అయితే పెద్ద పెద్ద నదులు ఒక చిన్న నీటి సెలయేరుతో ప్రారంభమై ఏకశిలాలాగా సాగిపోతూ విశాలమైన నదులుగా రూపాంతరం చెందుతాయో, అదేవిధంగా మీ తొలి ప్రయత్నాలు కూడా మీ జీవితంలో గొప్ప మార్పులను తీసుకొని రాగలము. ఫ్రెండ్స్, ప్రతి గొప్ప ప్రస్థానానికి చిన్న చిన్న తొలి అడుగులు అవసరం. ఆ తొలి అడుగే మీ జీవిత ప్రయాణానికి తొలి ప్రస్థానం. మన అందరికీ తెలిసిన ఒక మహోన్నత వ్యక్తి జీవితాన్ని ఈ సందర్భంగా ఉదహరిద్దాం. ఆయన ఎవరో కాదు, గూగుల్ CEO సుందర్ పిచ్చై. పదండి, వీరి ప్రేరణాత్మక కథను ఈ వీడియోలో ఆవిష్కరిద్దాం. మీరు కూడా ఈ జీవిత కథ ద్వారా ప్రేరణ పొందండి. ఒక చిన్న ఇంటి నుండి ప్రారంభమైన ఈ కథ ప్రపంచాన్ని మార్చిన గూగుల్ సంస్థ CEO స్థాయికి చేరిన సుందర్ పిచ్చై ప్రేరణాత్మక ప్రయాణం. చెన్నైలోని మధురై ప్రాంతంలో పుట్టిన సుందర్ పిచ్చై ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి ఒక ఫ్యాక్టరీ ఎలక్ట్రికల్ ఇంజనీర్. చిన్న ఇంటిలో స్మార్ట్ ఫోన్ కూడా లేని రోజుల్లో పిచ్చై టాలెంట్ మాత్రం అసాధారణంగా మెరుస్తూ ఉండేది. పాఠశాలలోనే ఆయన అసాధారణ ప్రతిభను చూపించారు. IIT ఖరగ్పూర్లో మెటలార్జికల్ ఇంజనీరింగ్లో టాప్గా ఉన్న ఆయన ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుండి స్కాలర్షిప్ను పొందారు. కానీ ఆ రోజు ఆయన కుటుంబం ఫ్లైట్ టికెట్ కట్టడానికి కూడా సిద్ధంగా లేకపోయింది. స్టాన్ఫర్డ్లో తన విశ్వాసం, కృషి మరియు పట్టుదలతో ముందుకు సాగిన పిచ్చై తర్వాత వార్టన్ యూనివర్సిటీలో MBA పూర్తి చేశారు. నాస్కామ్ వంటి చిన్న సంస్థలతో మొదలుపెట్టి 2004లో గూగుల్లో చేరడం ఆయన జీవితాన్నే మార్చేసింది. గూగుల్లో ప్రతి ఛాన్స్ను ఆయన బాగా ఉపయోగించుకున్నారు. క్రౌమ్ బ్రౌజర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి అది ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన బ్రౌజర్గా మారడంలో తన ప్రతిభను చాటారు. గూగుల్లో విజయవంతమైన ప్రాజెక్టులు నిర్వహించి 2015లో ఆయన గూగుల్ CEOగా నియమితులయ్యారు. అంతేకాదు, ఆల్ఫాబెట్ కంపెనీకి కూడా ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఎలాగైతే ఒక చిన్న విత్తనం మొలకెత్తి మహావృక్షంగా పరిణామం చెందుతుందో, ఎలాగైతే ఒక నది చిన్న సెలయేరుగా మొదలై ఒక విశాలమైన నదిగా రూపాంతరం చెందుతుందో, అదేవిధంగా సుందర్ పిచ్చై జీవితం మనకు స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది. సాధారణ జీవితం నుంచి ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వంతో పట్టుదలతో కృషి చేసినప్పుడు మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అనే సందేశాన్ని సుందర్ పిచ్చై తెలుసుకున్నారు. ఈరోజు మనం మీ కళ్ళ శిఖరాన్ని అధిరోహించండి. మీ మొదటి అడుగు ఏదైనా కావచ్చు. ఆ అడుగే మీకు ఉన్నత శిఖరానికి చేర్చి ఒక మార్గదర్శకుడిగా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.